ఆ టెంపుల్లోకి మనం ప్రవేశించగానే స్టార్టింగే మనకి నందీశ్వరుడు ప్రత్యక్షమవుతారనమాట. సో ఆయన్ని దర్శించుకున్న వెంటనే ఆ శివయ్య తండ్రిని కూడా దర్శించుకుంటాం. మనకి చుట్టూ కోటిలింగాలు ఆవిర్భవించి ఉంటాయన్నమాట. సో అవి కూడా ఒకసారి దర్శించుకోండి. టెంపుల్లోకి మనం వెళ్తేనే తెలియని ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటిది కోటి లింగాలు ఒకే చోట ఉంటే మన కళ్ళకి ఎలా ఉంటుంది అనేది నేను మాటలో చెప్పలేను. అది మీరందరూ కూడా ప్రత్యక్షంగా మీ అంతటి మీరు కూడా అది అంటారు కదా, మనం ఫీల్ అయితేనే తెలుస్తుంది అని చెప్పి. సో అలా ఫీల్ అయితేనే తెలుస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి. సో నెక్స్ట్ షార్ట్లో నేను మీకు ఏం చూపించబోతున్నాను అని అంటే, ఈ కోటిలింగాలకి చుట్టూ మనకి గణపయ్యవి డిఫరెంట్ అవతారాలు విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ షార్ట్లో నేను అవి చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. సబ్స్క్రైబ్.